హలో ఫ్లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీ. శివ మన రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్, చాలా సింపుల్ రెసిపీ అండి. దానికి ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 100 గ్రాముల నూనె వేసుకుని, అది కూడా నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఒక దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, 2 లవంగాలు, 2 ఇలైచీలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 బిర్యానీ ఆకులు వేసుకుని దాంట్లో సన్నగా కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. దీంట్లో 2 పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను, 3 ఆలుగడ్డలు కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేయించుకొని, అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. చూడండి, కొత్తిమీర పుదీనా వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీ కూడా ఉంటుంది, రెసిపీ చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో స్లైసెస్గా కట్ చేసిన 2 పెద్ద టమాటాలు కూడా వేసి కొంచెం కొంచెం వేయించుకోవాలి. ఆ వాటర్ అనేది కొంచెం అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని అది కూడా బాగా వేయించిన తర్వాత మనం 10 నిమిషాల ముందు నానబెట్టిన కందిపప్పు కూడా దీంట్లో వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సుల్లోకి కానీ, డిన్నర్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ త్వరగా అయిపోతుంది. 5 to 10 minutes అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని దీంట్లో 2.5 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. రైస్కి దీనికి అన్నిటికీ సరిపోయేంత కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని 200 గ్రాముల పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు వేస్తే స్ట్రక్చర్ బాగుంటుంది, మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఇవి కూడా బాగా కలుపుకొని నూనె కొంచెం పైకి వచ్చేంత వరకు మనం కొంచెం వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు మెల్లమెల్లగా నూనె పైకి వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో అప్పటికప్పుడు నానబెట్టుకున్న 3 కప్పుల బియ్యం కూడా వేసి అవి కూడా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా ఆ కారం, పసుపు, ఉప్పు మొత్తం బియ్యానికి, ఆలుగడ్డలకి అన్నిటికీ మంచిగా పట్టేలాగా చూడండి. కొంచెం వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్కి 1.5 గ్లాసుల ఆ కప్పు నీళ్ళ ప్రకారం మీకు సరిపడినంత గ్లాస్ నీళ్లు వేసుకొని చూడండి మంచిగా కలుపుకోవాలి. మీరు నీళ్లు ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికిన తర్వాత నీళ్లు వేసుకుని తర్వాత బియ్యం వేస్తే టేస్ట్ రాదండి. కాబట్టి ఫస్టే బియ్యం వేసి కొంచెం వేయించుకున్న తర్వాత నీళ్లు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మీరు కుక్కర్కి ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేయాలండి. చూడండి, 2 విజిల్స్ తర్వాత ఎలా ఉందో పొడిలారే ఆలు పులావ్ రెడీ. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకుని ఆస్వాదించే రైస్ అండి ఇది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.